హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జనగాం జిల్లాల్లో ఇంకా 15 జిల్లాలతో పాటు మరో 8 నుంచి 9 జిల్లాలకు డబ్బులు అనేది పంపిణీ అయితే జరుగుతుందండి. చాలా మంది అడుగుతున్నారు, అన్న మాకు ఇంకా పెన్షన్ డబ్బులు అనేది మా జిల్లాకి రావడం లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడు జమ అవుతుంది ఏంటి, ఇందుకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్లో మనకు 29 తారీఖు నుంచి, కొన్ని జిల్లాలకు 27 తారీఖు నుంచి ఇస్తారు. అయితే చాలా మందికి ఇప్పుడు డిసెంబర్ అయితే వచ్చింది. 10 తారీఖు లోపు ఎన్ని జిల్లాల వరకు ఇస్తున్నారు ఏంటి, 11 తారీఖు వరకు ఫైనల్ డేట్ అయితే పెట్టారట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు ఇస్తున్నారు కదా, ఏ టైంలో డబ్బులు అనేది పడతాయి, ఎప్పటి నుంచి తీసుకోవచ్చు, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఏంటి అనేది తాజాగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు ఈ నెలకు సంబంధించి ఆల్రెడీ పాత పెన్షన్లు అయితే జమ చేస్తున్నారు. ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఈ నెలలోనే పెన్షన్లు అనేది పెంపు అయితే ఉండబోతుంది కదా. వాస్తవానికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పెన్షన్లు అనేది మన చేతికి అయితే అందిస్తారు. కొంతమంది చెప్తున్నారు మాకు పెన్షన్ డబ్బులను ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేవి జమ అవుతాయి, కానీ ఇప్పటివరకు అయితే మా జిల్లాకు మా బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాలేదు, ఎప్పటి నుంచి జమ అవుతాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మొత్తానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి గ్రామ స్థాయిలో అయితే పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మ్యాన్ అయితే పంపిణీ అయితే జరుగుతుంది, పైసలు అయితే పంచుతున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ఉన్న వారికి 2016 రూపాయలు, 4016 రూపాయలు ఎప్పటి నుంచి డబ్బులు అనేది మిగతా జిల్లాలకు పడతాయని చెప్పేసి ఇందులో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది, అదేవిధంగా తెలుసుకుంటారన్నమాట. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది పాత పెన్షన్ల పెంపు అనేది దీనికి సంబంధించి గతంలోనే అప్డేట్ ఇచ్చారు. ఇందుకు కొనసాగింపుగా మంత్రి సీతక్క గుడ్ను చెప్పారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చిన్నది. ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఈ వీడియోలో 3 గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అవి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనం ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, రేపు కూడా పంపిణీ జరుగుతుందండి. ఇక హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, ఇక రంగారెడ్డి, హైదరాబాద్, జనగాము, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకైతే డబ్బులు అనేది పంపిణీ అయితే జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరో గుడ్ న్యూస్ ఏంటంటే, కొత్త పెన్షన్లకు సంబంధించి పెండింగ్ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ నెలలో అయితే విడుదల చేస్తారట. ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లతో పాటు పెండింగ్, అదేవిధంగా పాత పెన్షన్లు ఈ రెండు కలుపుకొని మనకు డిసెంబర్ నెల నుంచి అయితే పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండబోతున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఈ పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుందట. చాలా మంది అంటున్నారు మాకు పెండింగ్ పైసలు రాలేదు, 2-3 నెలల పెన్షన్లు, అవి కూడా ఈ డిసెంబర్ నెలలోనైతే పెన్షన్లు అయితే ఇవ్వన్నారట. సో ఈ నెలలో ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఆ గతంలో ఎంతమంది పెండింగ్ డబ్బులు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని డబ్బులు అనేది మనకు పూర్తి స్థాయిలో లిస్ట్ అనేది రెడీ చేసుకొని ఈ కుదిరితే డిసెంబరు నాటికైతే ఇవ్వాలని, చివరి వారం వరకు, లేదంటే మనకు జనవరిలో పండుగ సందర్భంగా అయితే ఇవ్వన్నారట. కానీ కొన్ని ఇప్పుడే అందిన వార్త, మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తాజాగా ప్రభుత్వం అయితే ఒక యాప్ని అయితే రిలీజ్ చేశారు. ఎంత స్థలం ఉండాలి ఏంది అనే గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఒక నమూనా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సర్వే అనేది స్టార్ట్ కాబోతుంది, వెరిఫికేషన్ డిసెంబర్ నుంచి దాదాపు డిసెంబర్ 30 తారీఖు వరకు అయితే ఈ లోపు అయితే కంప్లీట్ చేస్తారట. ఈ లిస్ట్ అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తప్పనిసరిగా మీరు పెన్షన్లు అనేది ప్రతి నెల 3 నెలలకు ఒకసారి అట్లా తీసుకుందాం అని చెప్పేసి పక్కన పెడితే కనుక మీకు పెన్షన్లు అనేది తీసేస్తారండి. కాబట్టి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా, ఒకవేళ మీ జిల్లాకు పెన్షన్ ఇస్తున్నారా లేదంటే ప్రతి నెల ఏ రకంగా తెచ్చుకుంటున్నారో లేదా ఒకసారి పూర్తి స్థాయిలో పోస్ట్ మ్యాన్ అయితే అడగండి, మాకు డబ్బులు ఇస్తున్నారా లేదా. వారు వచ్చినప్పుడు వెళ్తేనే మనకు చేతికి అయితే పైసలు అంతాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం మరొక జియో రిలీజ్ చేసిందండి. వేలిముద్రలు పడిన వరకు పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలు పెట్టేసి మంచానికి పరిమితమైన వారు, ముసలి వాళ్ళకు వేలిముద్రలను పడిన వారికి వారే చేతికి అయితే పైసలు అయితే అందిస్తారండి. ప్రభుత్వం అయితే ముందడుగు చేసింది, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది అనమాట.